Today we will discuss about conjunctions. Already in the last class we have discussed about conjunction. What is a conjunction? What are the types of conjunctions in the last two classes? లాస్ట్ 2 క్లాసెస్ లో మనం కంజంక్షన్స్ అంటే ఏంటి, ఎన్ని టైప్స్ ఆఫ్ కంజంక్షన్స్ ఉంటాయి అందులో అన్ని చూసాము. ఇవాళ క్లాస్ లో ఒక్కసారి ఫాస్ట్ గా అవి రికలెక్ట్ చేసుకొని నెక్స్ట్ టైప్ ఆఫ్ కంజంక్షన్స్ వెళ్ళిపోదాం. కంజంక్షన్స్ అంటే ఏం చెప్పానమ్మా లాస్ట్ క్లాస్ లో? కంజంక్షన్స్ ఆర్ ద వర్డ్స్ యూజ్డ్ టు జాయిన్. కంజంక్షన్స్ ఆర్ ద వర్డ్స్ యూజ్డ్ టు జాయిన్ ది వర్డ్స్ used to join the words used to join two or more the words used to join two words. Two words the words used to join two words, phrases, two words or phrases or clauses. ఏవైనా వర్డ్స్ రెండు వర్డ్స్ ని కానీ రెండు ఫ్రేజెస్ ని కానీ రెండు క్లాసెస్ ని కానీ క్లాజెస్ ని కానీ జాయిన్ చేయడానికి యూజ్ చేస్తే వాటిని కంజంక్షన్స్ అంటాము. ఈ కంజంక్షన్స్ ఎన్ని టైప్స్ ఉన్నాయమ్మా? 3 టైప్స్ ఉన్నాయి. ఏమేంటివి అవి? దేర్ ఆర్ 3 టైప్స్ ఆఫ్ కంజంక్షన్స్. వాట్ ఆర్ దే? చెప్పాలి, ఆన్సర్ చేయాలి. ఆల్రెడీ జరిగిన క్లాసే కదా, కొత్త టాపిక్ అయితే కాదు కదమ్మా. There are 3 types of conjunctions. What are they? Coordinating conjunction, very good. Correlative conjunction and subordinating conjunction. Coordinating conjunctions. See, ప్రతి క్లాస్ లో రిపీట్ చేస్తున్నాను. ఎందుకయ్యా అంటే మీరు మర్చిపోకుండా ఉంటారు. ఎన్నిసార్లు రిపీట్ చేసి ఎన్నిసార్లు రివిజన్ చేసుకుంటే అంత బాగా గుర్తుంటుందని చెప్పి రివిజన్ చేస్తున్నానమ్మా. ఓకేనా? కోరిలేటివ్ కంజంక్షన్స్, subordinating conjunctions. Subordinating conjunctions. ఈ కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్ గురించి మనం ఆల్రెడీ లాస్ట్ క్లాస్ లో చెప్పుకున్నాం అనమాట. కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్ ఏమేంటివమ్మా? కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్ ఆర్ యూజ్డ్ ఇన్ కాంపౌండ్ సెంటెన్సెస్. దే ఆర్ ఫ్యాన్ బాయ్స్. మర్చిపోతారేమో, ఇదొక గుర్తులాగా పెట్టుకోండి అమ్మా. ఫ్యాన్ బాయ్స్, FANBOYS, ఫ్యాన్ బాయ్స్. ఫ్యాన్ బాయ్స్ అని ఉంటే అది కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్ అని చెప్పాను. ఫ్యాన్ బాయ్స్ ఏమేంటివి? ఫర్, అండ్, నాట్, బట్, ఆర్, ఎట్, సో. ఇవి కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్. ఈ ఫర్ ఎప్పుడు యూజ్ చేస్తారు? బికాజ్ అనే దానికి ఒక రీజన్ ఉంటే దానికి ఫర్ యూజ్ చేస్తారు. ఎండ్ అనేవి రెండు వర్డ్స్ ని కలపడానికి, ఈక్వల్ మీనింగ్ ఉండే వర్డ్స్ ని కలపడానికి. నార్ అనేది ఏంటి? నెగటివ్, వద్దు అని చెప్పడానికి. బట్ అనేది ఏంటి? టూ ఆపోజిట్ ఐడియాస్ ని జాయిన్ చేయడానికి యూజ్ చేస్తామన్నాను. ఆర్ అంటే చాయిస్ ఉన్నప్పుడు, ఇప్పుడు ఇది సెలెక్ట్ చేసుకోవాలా అది సెలెక్ట్ చేసుకోవాలనే చాయిస్ కి మనం ఆర్ యూజ్ చేస్తాం. ఎట్ సిమిలర్ టు బట్, కాంట్రాస్ట్, వద్దు, లేదు, ఇంకా జరగలేదు అని చెప్పేటప్పుడు ఎట్ అన్నాను. సో అనేది ఆ పని యొక్క పనిని దాని యొక్క రిజల్ట్ ని కంబైన్ చేసేటప్పుడు సో యూజ్ చేస్తాను. సో దట్ ఈస్ అప్ టు. ఇప్పుడు మనం ఇవాళ క్లాస్ లో మనం ఏం చెప్పుకుందామంటే కొరిలేటివ్ కంజంక్షన్స్. ఇవాళ క్లాస్ లో మన టాపిక్ ఏంటమ్మా? కొరిలేటివ్ కంజంక్షన్స్. ఇవాళ టాపిక్ ఏంటి చెప్పాలి. కొరిలేటివ్ కంజంక్షన్స్. ఇది వన్ వే కమ్యూనికేషన్ కాదమ్మా. మీరు కూడా కొంచెం ఓపెన్ అయ్యి ఆన్సర్స్ చెప్తూ ఉండాలి. సో దట్ ద క్లాస్ విల్ బి యాక్టివ్. క్లాస్ యాక్టివ్ గా ఉంటుంది. కోరిలేటివ్ కంజంక్షన్స్. కోరిలేటివ్ కంజంక్షన్స్. ఇవాళ టాపిక్ ఇది. ఇవాళ టాపిక్ ఏంటమ్మా? కోరిలేటివ్ కంజంక్షన్స్. ఏంటి వాళ్ళ టాపిక్? కోరిలేటివ్ కంజంక్షన్స్. ఈ కోరిలేటివ్ కంజంక్షన్స్ ఎప్పుడు ఎలా యూజ్ చేయాలి?
ఈ కోరిలేటివ్ కంజంక్షన్స్ ఎప్పుడు ఎక్కడ ఎలా యూస్ చేయాలి చెప్పండి. ఈ కోరిలేటివ్ కంజంక్షన్స్ అంటే ఏంటంటే ఈ కోరిలేటివ్ కంజంక్షన్స్ టు కోఆర్డినేటివ్ కంజంక్షన్స్ లేకపోతే కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్ పెయిర్స్ లో కలిసి ఫామ్ అయితే వాటిని కోరిలేటివ్ కంజంక్షన్స్ అంటారమ్మా. కోరిలేటివ్ కంజంక్షన్స్ ఇవి కూడా ఏమవుతాయి అంటే సెంటెన్స్ ఈక్వల్ గ్రామటికల్ గా ఈక్వల్ గా ఉన్న సెంటెన్సెస్ ని కనెక్ట్ చేయడానికి యూజ్ చేస్తాము. గ్రామటికల్ గా ఈక్వల్ గా ఉన్న used to join two equally join grammatically equal sentences. Join grammatically two grammatically equal sentences. Grammatically sentences with equal value. Grammatically equal sentences or two equal valued sentences or two sentences with equal value. Join two sentences with equal value. Two sentences with equal value. Used to join sentences with two sentences with equal value. అలాంటి two sentences ఒకే వాల్యూ అంటే కొంచెం దగ్గర రొటేటే లాగా అనిపించే two sentences ని జాయిన్ చేయడానికి యూజ్ చేస్తాము. వీటి ఎగ్జాంపుల్స్ వచ్చేటప్పటికి ఎగ్జాంపుల్స్ ఆఫ్ కొరిలేటివ్ కన్వెన్షన్స్ ఆర్ ఇక్కడ రాస్తున్నాను చూడమ్మా, ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం మనం. ఐదర్ ఆర్, నైదర్ నార్, బోత్ అండ్. ఇవి చూడండి అన్ని కోఆర్డినేటింగ్ కన్వెన్షన్స్ రెండు కలపడం వల్ల ఫామ్ అయినాయి. పెయిర్ అవ్వడం వల్ల నాట్ ఓన్లీ బట్ ఆల్సో whether or no sooner than, rather than, such that, scarcely when. ఇవన్నీ అమ్మా. సో ఇవన్నీ కోరిలేటివ్ కన్వెన్షన్స్. ఇప్పుడు ఒక్కొక్క కన్వెన్షన్ గురించి మాట్లాడుకుందాం. నో సూనర్ దాన్, rather than, such that, scarcely when. ఇవి కొన్ని కొరిలేటివ్ కన్వెన్షన్స్. ఇవి మాత్రమే కొరిలేటివ్ కన్వెన్షన్స్ అని చెప్పట్లేదు. దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద కొరిలేటివ్ కన్వెన్షన్స్. ఇప్పుడు ఒక్కొక్కటి ఎలా యూజ్ చేయాలి అనేది మనం తెలుసుకుందాం. ఓకేనా? ఒక్కొక్క కన్వెన్షన్ ఎలా యూజ్ చేయాలి అనేది తెలుసుకుందాం. ఫస్ట్ మనము ఐదర్ ఆర్ గురించి చూద్దాము. ఓకేనా? ఓకే. ఫస్ట్ మనము ఐదర్ ఆర్ గురించి చూద్దాం. ఆర్ అంటే ఏంటమ్మా? మనం లాస్ట్ క్లాస్ లో చెప్పుకున్నాము. ఆర్ అనే కంజంక్షన్ ఎప్పుడు యూజ్ చేస్తాము? చెప్పాలి. ఆర్ అనే కంజంక్షన్ ఎప్పుడు యూజ్ చేస్తాము? లాస్ట్ క్లాస్ లో ఆల్రెడీ చెప్పుకున్నాం మనము. ఆర్ అనే కంజంక్షన్ ఎప్పుడు యూజ్ చేస్తామమ్మా? చెప్పాలి. ఆర్ అనే కంజంక్షన్ చాయిస్ బిట్వీన్ టూ. ఈ ఐదర్ ఆర్ అన్నా కానీ అంతే అమ్మా. ఐదర్ ఆర్ అనేది కూడా
ఇది ఒక కంజంక్షన్. దేనికి యూజ్ చేస్తాము? రిప్రజెంట్ ప్రెసెంట్, యూస్ టు ప్రెసెంట్ టూ ఆప్షన్స్, మీనింగ్ యూ కెన్ చూస్ వన్ ఆర్ ద అదర్. ఇప్పుడు ఆర్ అంటే ఏంటి? రెండిట్లో ఏదైనా ఒకటి చూసుకోండి, ఇదా అదే. ఇప్పుడు ఏంటి? పెన్ ఆర్ పెన్సిల్, పెన్ ఆర్ పెన్సిల్ అంటే ఏంటమ్మా? ఇక్కడ పెన్ గాని పెన్సిల్ గాని ఏదైనా ఒకటి. పెన్ ఆర్ పెన్సిల్, పెన్నా పెన్సిలా, పెన్నా పెన్సిల్, ఈ రెండులో. ఈ ఐదర్ ఆర్ అంటే ఏంటి? అయితే ఇది లేకుంటే అది. అయితే పెన్ తీసుకో, లేకుంటే పెన్సిల్. ఇది కూడా అంతే అమ్మా, రిప్రజెంట్ టూ ఆప్షన్స్. ఈ ఐదర్ ఆర్ ఏం చేస్తుందంటే ఇట్ ఆల్సో రిప్రజెంట్స్ ఆప్షన్స్. అర్థమవుతుందా? సేమ్ ఆర్ లాగే ఐదర్ ఆర్ అన్నా కానీ రిప్రజెంట్ ఆప్షన్స్, చాయిస్ ని చూపిస్తుంది. ఐదర్ ఆర్ ఈజ్ అ కంజంక్షన్ యూస్డ్ టు, ఇట్ ఈజ్ యూస్డ్ టు. మా మీకు కావాలంటే నోట్ చేసుకోండి, తర్వాత రిఫరెన్స్ కి యూజ్ అవుతుంది. ఇట్ ఈజ్ యూస్డ్ టు ప్రెజెంట్ టూ ఆప్షన్స్. టూ ఆప్షన్స్ ని ప్రెజెంట్ చేయడానికి యూజ్ చేస్తాం. ఇట్ ఈస్ యూస్డ్ టు ప్రెజెంట్ టూ ఆప్షన్స్. టూ ఆప్షన్స్ ని ప్రెజెంట్ చేయడానికి యూజ్ చేస్తాము. అంటే ఏంటి? ఇదా లేకుంటే అదా, ఇదా లేకుంటే అదా. It is used to represent or present two options. It is used to present టూ ఆప్షన్స్. టూ ఆప్షన్స్ ని ప్రెజెంట్ చేయడానికి యూజ్ చేస్తాము. అంటే టూ ఆప్షన్స్ లో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవచ్చు అమ్మా. ఇదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు, అదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఏదైనా ఒక దాన్ని సెలెక్ట్ చేసుకోవడానికి యూజ్ చేసేదాన్ని ఏమంటాము మనం? యూజ్ చేసేదాన్ని యూజ్ చేయాల్సింది ఏంటి అంటే ఈ ఐదర్ ఆర్ అనే కంజంక్షన్. యూ కెన్ చూస్ వన్ ఆర్ ద అదర్ బట్ నాట్ ద బోత్. ఆప్షన్ లో చూడండి అమ్మా, అయితే ఇదైనా చూస్ చేసుకోవచ్చు, అయితే పెన్ అయినా యూజ్ చేసుకోవచ్చు, లేకుంటే పెన్సిల్. అవి రెండిట్లో ఏదో ఒకటి చూస్ చేసుకోవచ్చు, అంతేగాని రెండు చూస్ చేసుకునే ఛాన్స్ మాత్రం అయితే లేదు. ఐదర్ దిస్, అయితే ఇది లేకుంటే అది అని చెప్పడానికే మనం ఈ ఐదర్ ఆర్ అనే కంజంక్షన్ ని యూజ్ చేస్తాము. ఎప్పుడైనా గుర్తు పెట్టుకోండి, ఈ ఎగ్జాంపుల్ ఈ ఐదర్ ఆర్ అని యూజ్ చేసేటప్పుడు ఫస్ట్ ఖచ్చితంగా ఐదరే రాయాలి, తర్వాత మాత్రమే ఆర్ రాయాలి. లేదు మేడం నేను ముందు ఆర్ రాస్తాను తర్వాత ఈదర్ రాస్తాను అంటే తప్పమ్మా. ఈ ఐదర్ ఆర్ లో ఫస్ట్ ఐదర్ రాయాలి, తర్వాత ఆర్ రాయాలి. కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను. మీరు ఒక షాపింగ్ మాల్కి వెళ్ళారు, మీ దగ్గర టూ ఆప్షన్స్ ఉన్నాయి, ఎల్లో షర్ట్ పింక్ షర్ట్, లేకుంటే ఎల్లో షర్ట్ బ్లూ షర్ట్. రెండు షర్ట్స్ చూసారమ్మా, మీకు రెండు షర్ట్స్ నచ్చినాయి, కానీ మీ మమ్మీ ఏం చెప్తారు? మీరు ఆ రెండుట్లో అయితే పింక్ షర్ట్ అయితే ఎల్లో షర్ట్ అయినా తీసుకో, లేకుంటే బ్లూ షర్ట్ అయినా తీసుకో, లేకుంటే బ్లూ అయినా తీసుకో, రెడ్ అయినా తీసుకో. అలా రెండు తీసుకునే ఛాన్స్ అయితే మీకు లేదమ్మా. సో అదే ఎగ్జాంపుల్ గా రాస్తాను చూడండి. ఎగ్జాంపుల్, ఫస్ట్ ఎగ్జాంపుల్, యూ క్యాన్ choose either yellow shirt or you can choose either yellow shirt or blue shirt. అంటే ఏంటి? ఈ రెండిట్లో ఏదైనా ఒక షర్టే చూస్ చేసుకోగలవు. ఐదర్ అదే, ఐదర్ ఎల్లోనా లేకుంటే బ్లూనా. ఎల్లో షర్టా బ్లూ షర్టా, ఈ రెండిట్లో నీకున్న ఆప్షన్ ఏంటమ్మా? ఒకటే షర్ట్, ఎల్లో షర్టా బ్లూ షర్టా. యూ కెన్ చూస్ ఐదర్ ఎల్లో షర్ట్ ఆర్ బ్లూ షర్ట్. అంతేగాని మీరు ఇట్లా రాయలేరమ్మా, ఇట్లా రాస్తే తప్పు. చూడండి మ్యామ్, ఇలా రాస్తాను ఏమవుతుంది? యూ కెన్ చూస్ ఆర్ ఎల్లో షర్ట్, యూ కెన్ చూస్ ఆర్ ఎల్లో షర్ట్ ఐదర్ బ్లూ షర్ట్. ఇది అసలు తప్పమ్మా. చూడండి అసలు వినడానికి కూడా ఎంత ఆక్వర్డ్ గా ఉందో చూడండి. కరెక్ట్ గా అనిపిస్తుందా? నో. ఎప్పుడైనా ఇట్లా రాయడం తప్పు. దిస్ ఇస్ రాంగ్. దిస్ ఇస్ ద కరెక్ట్ వే ఆఫ్ రైటింగ్. ఐదర్ ఎల్లో షర్ట్ ఆర్ బ్లూ షర్ట్, అయితే అది లేకుంటే ఇది, ఇట్లా రాయాలి. ఓకేనా? ఇప్పుడు నేను మీకు కొన్ని సిచ్యుయేషన్స్ చెప్తాను, మీరు నా చాట్ బాక్స్ లో ఆన్సర్స్ టైప్ చేయండి అమ్మా. మీరు టైప్ చేసిన తర్వాత నేను కరెక్ట్ ఆన్సర్ బోర్డ్ మీద రాస్తాను. ఓకేనా? ఆర్ యూ రెడీ? అర్థమైంది కదా ఎలా రాయాలో? సేమ్ ఆర్ లాగే అమ్మా. ఆర్ అయితే ఏంటి?
ఆర్ అయితే ఏంటి, రెండిట్లో 2 ఆప్షన్స్ ఉన్నాయి, రెండిట్లో చూస్ చేసుకోండి అని. ఇది అట్లా కాదు, అదా లేకుంటే ఇదా, అర్థమవుతుందా? సేమ్ ఆర్ లాగే, కాకపోతే ఐదర్ ఆర్, ఐదర్ అది లేకుంటే ఇది అని అన్నమాట. ఇప్పుడు ఇంకోటి ఎగ్జాంపుల్స్ చెప్తాను చూడండి. ఫ్రెండ్స్ అందరం కలిసాము, మనందరం కలిసి మూవీకి వెళ్దామా, ఓకే, లేకుంటే ఇంట్లో కూర్చొని టీవీ చూద్దాం. మనకున్నాయి 2 ఆప్షన్స్, సినిమా థియేటర్కి వెళ్ళి మూవీ చూద్దాము, లేకుంటే ఇంట్లో కూర్చొని సినిమా చూద్దాం. సో ఇప్పుడు మీ ఇంట్లో చుట్టాలు అందరు వచ్చారు, సో మీరు అందరు ఒక ప్లాన్ వేసుకుంటున్నారు. ఇప్పుడు సినిమా థియేటర్కి వెళ్ళి సినిమా చూద్దామా, లేకుంటే ఇంట్లో ఉండి మూవీ చూద్దామా, ఇంట్లో ఉండి టీవీ చూద్దామా. ఇప్పుడు దీన్ని నాకు మీరు ఐదర్ ఆర్ యూస్ చేసి రాసి చెప్పాలమ్మా. ఐదర్ ఆర్ యూస్ చేసి రాసి చెప్పాలి. చాట్ బాక్స్ లో నాకు ఆన్సర్స్ కనిపించాలి ఫాస్ట్. ఎవరు ఫస్ట్ టైప్ చేస్తారో చూద్దాం. ఇప్పుడు 2 ఆప్షన్స్ ఏమేంటివి, ఇంట్లో సినిమాకి వెళ్ళి మూవీ చూద్దాము, గోయింగ్ టు మూవీ ఒక ఆప్షన్, ఇంట్లో ఉండి టీవీ చూద్దాం, స్టే హోమ్ అండ్ వాచ్ టీవీ. ఇప్పుడు ఈ 2 ఆప్షన్స్ ని మీరు ఐదర్ ఆర్ యూస్ చేసి రాయాలి. ఇంట్లో చుట్టాలందరూ వచ్చారు, మనందరం కలిసి మూవీకి వెళ్దామా, గో టు మూవీ, ఆర్ గో టు మూవీయా, స్టే అట్ హోమ్ అండ్ వాచ్ టీవీయా. ఇవి 2 ఆప్షన్స్. ఇప్పుడు మీరు ఐదర్ ఆర్ యూస్ చేసి రాయాలి. నాకు చాట్ బాక్స్ లో ఆన్సర్ కనిపించాలమ్మా ఫాస్ట్. ఓకేనా? రాస్తున్నాను ఆన్సర్. ఇది 1 వే కమ్యూనికేషన్ కాదమ్మా, మీరు కూడా ఆన్సర్ చేయాలి. ఓకే, వెరీ గుడ్. వి క్యాన్ ఐదర్, ఇప్పుడు ఆప్షన్స్ ఏం చెప్పాను, సినిమాకి వెళ్ళడం ఒక ఆప్షన్ మనకి. ఇక్కడ లాస్ట్ లో రాస్తున్నా చూడండి అమ్మా, మనకి 2 ఆప్షన్స్ ఉన్నాయి, కనిపిస్తున్నదా? గో టు మూవీ అనేది ఒక ఆప్షన్, నెక్స్ట్ ఆప్షన్ ఏంటి, స్టే హోమ్. స్టే హోమ్ అండ్ వాచ్ టీవీ. ఇంట్లో ఉండి టీవీ చూడడం అనేది ఒక ఆప్షన్, మూవీకి వెళ్ళడం అనేది ఇంకొక ఆప్షన్. ఇవి 2 ఆప్షన్స్ మనకున్నవి. ఈ 2 ఆప్షన్స్ ని నేను ఏం చేయాలని చెప్పానమ్మా, ఐదర్ ఆర్ యూజ్ చేసి రాయాలి అన్న. వి క్యాన్ ఐదర్, ఫస్ట్ ఆప్షన్ ఏంటి, గో టు మూవీ. చూస్తున్నారా, వి క్యాన్ ఐదర్ గో టు మూవీ. ఏం చెప్పాను, ఐదర్ ఆర్ లో ఫస్ట్ యూజ్ చేయాల్సిన ఆప్షన్ ఐదర్ అన్నాను, సో అలానే యూజ్ చేశాను. నెక్స్ట్ యూజ్ చేయాల్సిన ఆప్షన్ ఆర్. ఐదర్ గో, వి క్యాన్ ఐదర్ గో టు మూవీ ఆర్ స్టే హోమ్, ఇంట్లోనే ఉంది, స్టే హోమ్. ఏం చేయాలని చెప్పాను, అండ్ వాచ్ టీవీ, ఇంట్లో ఉండి టీవీ, ఇంట్లో ఉందాం మరియు టీవీ చూద్దాం. ఇది సో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసినట్లే రాసా కదమ్మా. ఐదర్ ఆర్ యూజ్ చేసేటప్పుడు ఐదర్ ముందు రాయాలి అన్నాను, ఆర్ తర్వాత రాయాలి అన్నాను. ఇప్పుడు నేను సేమ్ అలానే రాశాను. ఇంకొక పాయింట్ ఏం చెప్పాను, ఈ ఐదర్ ఆర్ ఏం చేస్తుందయ్యా అంటే 2 ఆప్షన్స్ ని చూపిస్తుంది అన్న. ఇక్కడ 2 ఆప్షన్స్ వచ్చినాయా లేదా, ఈ గో టు మూవీ అనేది ఆప్షన్ 1 చూడండి అమ్మా, ఈ గో టు మూవీ అనేది ఫస్ట్ ఆప్షన్, ఈ స్టే హోమ్ అండ్ వాచ్ టీవీ అనేది ఆప్షన్ నెంబర్ 2. సో 2 ఆప్షన్స్ వచ్చినాయి. ఐదర్ ఆర్ యూజ్ చేసేటప్పుడు రూల్ ఏం చెప్పాను, ఫస్ట్ ఐదర్ రాయాలి అన్నాను, ఐదర్ రాశాను. రూల్ నెంబర్ 2 ఏంటి, తర్వాత ఏం రాయాలి, ఆర్ అన్నాను, ఆర్ కూడా రాశాను. సో క్లియర్, నేను మీకు చెప్పినట్లే నేను రాశాను. కానీ ఐదర్ ఆర్ యూజ్ చేసేటప్పుడు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాల్సిన రూల్ ఏంటి, ముందు ఐదర్ రాయాలి, తర్వాత ఆర్ రాయాలి, అది 2 థింగ్స్ మధ్య ఆప్షన్. ఇప్పుడు మీ క్లాస్ లోనే ఉన్నారమ్మా, మీకు ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారు, ఒకళ్ళ పేరు పూజ, ఇంకొకళ్ళ పేరు సుప్రజ అనుకోండి. ఐదర్ గో టు మూవీ ఆర్ స్టే ఇన్ హోమ్, స్టే అట్ హోమ్ అమ్మా, ఇన్ హోమ్ కాదు, స్టే అట్ హోమ్, ఇంటి దగ్గర ఉండడం, ఇంట్లో ఉండడం కాదు, ఇంటి దగ్గర ఉండడం, ఇంటి దగ్గర ఉండి టీవీ వాచ్ చేద్దామని. ఓకేనా? వెరీ గుడ్, సూపర్ ఆన్సర్, 973515. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు నేను ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తున్నాను, మీరు దాన్ని నాకు ఇంగ్లీష్ లో ఆన్సర్ చేయాలి. గుర్తుపెట్టుకోండి, మీరు ఎంత ఎక్కువ ఆన్సర్స్ చెప్తుంటారో మీకు అంత బాగా ఇంగ్లీష్ మాట్లాడడం వచ్చేస్తుంది. మాట్లాడడమే కాదు, మీ ఓన్ గా మీరు నోట్స్ కూడా, ఏ సబ్జెక్ట్ అయినా ఈజీగా నోట్స్ ప్రిపేర్ చేసుకోగలుగుతారు, రాయగలుగుతారమ్మా. సో ఇప్పుడు మీ క్లాస్ లో మీకు ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు అనుకుందామమ్మా. సుప్రజ అనే అమ్మాయికి ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు, లేకుంటే మీకు అని అనుకోండి, యు అనే తీసుకోండి. ఇద్దరు ఫ్రెండ్స్ ఎవరు, పూజ, స్నేహ. ఇప్పుడు ఆ యు, మీరు చాక్లెట్స్ డిస్ట్రిబ్యూట్ చేయడానికి వెళ్ళాలి.
మీరు అయితే సుప్రజతో యూ కెన్ చూస్ ఐదర్ మూవీ ఇన్ హౌస్ ఆర్ థియేటర్. యూ ఓకే. ఓకే. మూవీ ఇన్ హౌస్ ఆర్ థియేటర్. ఓకేనా? వెరీ గుడ్. ఇప్పుడు చూడండి, మీకు ఇక్కడ రాస్తాను. మీరు దాన్ని ఇంగ్లీష్‌లో నాకు రాసి కరెక్ట్ ఒక సెంటెన్స్ చేసి చూపించాలమ్మా. నేను ఎట్లా రాస్తాను అంటే జంబుల్ చేసి రాస్తాను చూడు. యూ క్యాన్ విత్ ఐదర్ సుప్రజ ఆర్ నేహ. ఇప్పుడు చూడండి, ఈ పార్ట్ కి 1 నెంబర్, దీనికి 2 నెంబర్, దీనికి 3 నెంబర్. వర్డ్ వాల్ యాక్టివిటీ మళ్ళీ చేద్దామమ్మా. ఇది 4 నెంబర్, ఇది 5 నెంబర్. ఇప్పుడు నేను 5 నెంబర్స్ ఇచ్చాను కదా, ఇది ఒక జంబుల్ సెంటెన్స్ లాగా. ఇవన్నీ లైన్ లో లేదు. ఇదన్నీ చదివితే మీకు కరెక్ట్ గా మీనింగ్ రాదు. సో ఇవన్నీ రీఆర్డర్ చేయండి. ముందు వెనకది, వెనకది ముందుకి రాయండి. రాసి నాకు కరెక్ట్ సెంటెన్స్ ఫార్మేషన్ చెప్పాలి. ఎవరు ఫస్ట్ ఆన్సర్ చేస్తారు చూద్దాం. చదువుతున్నాం. ఇక్కడ మీనింగ్ ఏంటి? నువ్వు అయితే సుప్రజతో అయినా వెళ్ళు, నేహాతో అయినా వెళ్ళు. అర్థమైందా? ఇదే సెంటెన్స్, నాకు కావాల్సిన సెంటెన్స్. కరెక్ట్ చేసి ఆన్సర్ చెప్పండి. ఎవరు ఫస్ట్ ఆన్సర్ చేస్తారో చూద్దాం. యూ క్యాన్ విత్ ఐదర్ సుప్రజ గో ఆర్ నేహా. వెరీ గుడ్. I got the answer. Who is that? You can go with either Supraja or Neha. Very good. Very good, Amma. Correct. You can go with either Supraja or Neha. నువ్వు సుప్రజతో కానీ నేహాతో కానీ వెళ్ళొచ్చు. వెరీ గుడ్. ఇక్కడ ఆన్సర్ రాయమంటారా? ఈ 5 అనే నెంబర్ రబ్ చేసి. ఓకే, రాస్తున్నా చూడండి. మీకు డౌట్ ఉన్నా కానీ వెంటనే అడగండి అమ్మా. యూ కెన్ గో విత్. ఇక్కడ ఈ ఐదర్ యూజ్ చేయకుండా కూడా రాయొచ్చు చూడండి. యూ కెన్ గో విత్ ఐదర్ సుప్రజ. సుప్రజతో అయినా వెళ్ళు, or Neha. Very good, Amma. Very good answer. But keep in mind, these are proper nouns should be written in the capital letters. ఎవరు మిస్టేక్ చేసినా ఇమ్మీడియట్ గా ఆన్సర్ చెయ్యాలమ్మా, ఈవెన్ ఇఫ్ ఇట్ ఇస్ అ టీచర్. వెరీ గుడ్. వెరీ గుడ్ ఆన్సర్. యూ కెన్ గో విత్ ఐదర్ సుప్రజ ఆర్ నేహా. ఇక్కడ గుర్తు పెట్టుకోండి, ఈవెన్ టీచర్స్ అయినా సమ్ టైమ్స్ మేక్ మిస్టేక్. ఇవి చూడండి, ఇవేంటి? కామన్ నౌన్, ప్రాపర్ నౌన్? ప్రాపర్ నౌన్స్. సో షుడ్ బి రిటర్న్, ఆల్వేస్ రిటర్న్ ఇన్ క్యాపిటల్ లెటర్స్. ఓకే, ఇట్లా అన్ని రూల్స్, ప్రతి పాయింట్ లో రూల్స్ అన్ని గుర్తు చేసుకోవాలమ్మా. వెరీ గుడ్. ఏసర్ IZ 65A. యూ కెన్ గో విత్ ఐదర్ సుప్రజ ఆర్ నేహా. వెరీ గుడ్ ఆన్సర్. వన్ మోర్ ఎగ్జాంపుల్. ఒక 2-3 ఎగ్జాంపుల్స్ ప్రాక్టీస్ చేస్తే మీరు పర్ఫెక్ట్ అయిపోతారమ్మా. నెక్స్ట్ దానికి వెళ్దాం. ఓకేనా? తర్వాత ఈ కొరిలేటివ్ కంజంక్షన్స్ అన్ని అయిపోయిన తర్వాత మనం మళ్ళీ యాక్టివిటీ చేద్దాం. చూడు, మీరు ఇప్పుడు క్లాస్ లో టీచర్ చెప్తున్నారు, క్లాస్ మీద SAPRSKMPL. వెరీ గుడ్. యూ కెన్ గో విత్ ఐదర్ సుప్రజ ఆర్ నేహా. వెరీ గుడ్ పార్టిసిపేషన్. సూపర్ అమ్మా. ఇప్పుడు ఏంటి అంటే వాళ్ళు చెప్పారు, ఏమని చెప్పారు? బెంచ్ మీద కూర్చోండి, సారీ, బాల్కనీలో కూర్చోండి, లేకుంటే స్టేజ్ దగ్గర నిలబడండి. సేమ్ ఇందాకట్లాగే జంబుల్ చేసి రాస్తానమ్మా, మీరు కరెక్ట్ గా రాయాలి. ఓకేనా? లేకపోతే 2 చాయిసెస్ చెప్తాను చూడండి. దే సెడ్ ఇక్కడ చూడండి, వి కుడ్. దీంతో ఫస్ట్ ఆప్షన్ ఇది, సెకండ్ ఆప్షన్ ఇది, మొత్తం ఇవన్నీ కంబైన్ చేసి నాకు ఆన్సర్ చెప్పాలమ్మా. They said we could sit in the balcony, stand near the stage. ఇప్పుడు నేను ఇచ్చిన 4 phrases or 4 clauses ని కంబైన్ చేసి ఒకటే సెంటెన్స్ నాకు చెప్పాలి. They said we could sit in the balcony, stand near the stage. ఇప్పుడు ఇది ఐదర్ ఆర్ తో కంబైన్ చేసి నాకు ఆన్సర్ చెప్పాలి. ఫాస్ట్ రమ్మా. వాళ్ళు ఏం చెప్పారు? మనము స్టేజ్ దగ్గరైనా నిలబడచ్చు, లేకుంటే
సారీ, బాల్కనీలో అయినా కూర్చోవచ్చు, లేకుంటే స్టేజ్ దగ్గర అయినా నిలబడచ్చు అని చెప్పారు. సో ఇప్పుడు ఇది కంబైన్ చేసి ఇంగ్లీష్ లో నాకు ఆన్సర్ రావాలమ్మా. చెప్పాలి, వెయిటింగ్ ఫర్ యువర్ ఆన్సర్. ఏం చెప్పారు? వి కుడ్ సిట్ ఇన్ ద బాల్కనీ, స్టాండ్ నియర్ ద స్టేజ్. సారీ, స్టాండ్ నియర్ ద స్టేజ్. స్టేజ్ దగ్గరైనా నిలబడచ్చు, బాల్కనీలో అయినా కూర్చోవచ్చు. షల్ ఐ రైట్ ద ఆన్సర్? రాస్తున్నానమ్మా ఆన్సర్, రబ్ చేసేస్తున్నాను, రాస్తున్నాను. ఓకే, ఐ కుడెంట్ సీ ఎనీ ఆన్సర్, సో నేనే రాసేస్తున్నాను. మీకు అర్థమైంది అని తెలుస్తుందమ్మా మీరు రాస్తే. వెరీ గుడ్, ఐ గోట్ వన్ ఆన్సర్. సూపర్. యా, 973515. వెరీ గుడ్. They said we could either sit in the balcony or stand near the stage. Very good, Amma. Very good. Super. They said your answer is? Your answer is very good. They said we could either sit in the balcony or stand near the stage. Very good. This is your answer. Okay? Very good. Shall we go with one more example or shall we go with the next correlative conjunction? Next చెప్పుకుందామా, ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దామమ్మా. 4 ఎగ్జాంపుల్స్ అవుతాయి దాంతో. మీకు పాకెట్ మనీ ఎవరిస్తారు? They said we could either sit in the balcony or near the stage. Very good. Very good participation. APRS, TMPL and SR IZ65A. Very good. Very good. ఓకే, ఇప్పుడు మీ మమ్మీ మీ డాడీ ఇద్దరు బయటకు వెళ్తున్నారమ్మా. ఇద్దరిలో ఎవరైనా మిమ్మల్ని బయటకు తీసుకెళ్ళచ్చు. సో ఇప్పుడు చెప్పండి, ఐదర్ మామ్, అమ్మా నాన్న ఇద్దరు బయటకు వెళ్తున్నారు. ఇప్పుడు మీరు ఏమంటున్నారు? అమ్మైనా తీసుకెళ్తుంది, లేకుంటే నాన్న అయినా బజార్కి తీసుకెళ్తారు. సో ఇప్పుడు ఇది ఇంగ్లీష్ లో చెప్పండి. ఇది నేను ఎగ్జాంపుల్, నేనే ఆన్సర్ రాస్తున్నానమ్మా. చూడండి, అమ్మా నాన్న ఇద్దరు బజార్కి వెళ్తున్నారు. ఓకే, నేను ఇది అడుగుతాను, మీరు ఆన్సర్ చేయండి. మై మామ్, సేమ్ ఇందాకట్లాగే జంబుల్ చేసి అడుగుతాను. మై డాడ్, ఇది ఎవరైతే ఆన్సర్ చేస్తారో చూద్దాం. మై మామ్, మై డాడ్, సారీ, ఐదర్ మై మామ్, either my mom will take either bazaar or my dad me. చూడమ్మా, ఇది ఫస్ట్ 2 3 4 5 6 7 8. ఈ 8 వర్డ్స్ ని మొత్తం జంబుల్ చేస్తున్నాయి కదా, కరెక్ట్ గా రాయండి. కరెక్షన్ ఆఫ్ సెంటెన్స్ అనుకోండి, కరెక్ట్ గా రాయాలి. ఇప్పుడు చూడండి, మై మామ్ విల్ టేక్ ఐదర్ బాజార్ ఆర్ మై డాడ్ మీ. ఇప్పుడు దీనికి ఆన్సర్ చెప్పాలి. షల్ ఐ రిపీట్ అగైన్? ఏం లేదమ్మా, దీనివల్ల మీకు జంబుల్ సెంటెన్సెస్ రాయడం కూడా ఈజీగా ఉంటుంది. ఓకేనా? ఓకే, చూడండి, మై మామ్ విల్ టేక్ ఐదర్ బాజార్ ఆర్ మై డాడ్ మీ. నెక్స్ట్ క్లాస్ లో మనము వీటి మీద వర్డ్ వాల్ యాక్టివిటీ చేద్దాము. ఇట్లా జంబుల్డ్ సెంటెన్సెస్ చేద్దాము. ఓకేనా? ఓకే, ఇప్పుడు దీనికి ఆన్సర్ చెప్పండి అమ్మా. మై మామ్ విల్ టేక్ ఐదర్ బాజార్ ఆర్ మై డాడ్ మీ. రాయమంటారా? ఆన్సర్ చెప్తున్నారా? ఇది ఒక చిన్న క్లారిఫికేషన్ కోసమే రాశానమ్మా. ఐదర్ ఆర్ అనేది మిడిల్ ఆఫ్ ద సెంటెన్సెస్ కాదు, స్టార్టింగ్ ఆఫ్ ద సెంటెన్సెస్ కూడా యూజ్ చేయొచ్చు అని క్లారిటీ ఇవ్వడం కోసమే
చెప్పాను ఈ సెంటెన్స్. నేను ఆన్సర్ రాస్తున్నాను చూడండి. ఇఫ్ ఎట్ ఆల్ యూ హ్యావ్ అ డౌట్, మీకు ఏదైనా డౌట్ ఉంటే నేను ఆన్సర్ రాస్తున్నాను చూడండి. ఓకే, either my mom or my dad will take me to bazaar. ఓకే, అర్థమైందా? ఈ ఐదర్ ఆర్ అనేది మిడిల్ ఆఫ్ ద సెంటెన్స్ రాయాలి అని కాదమ్మా. యూ కెన్ రైట్ ఎట్ ఎనీవేర్ ఇన్ ద సెంటెన్స్, ఇట్స్ అప్ టు యూ. ఇక్కడ చూడండి, ఇక్కడ మిడిల్ రాసే ఛాన్స్ లేదు. ఇక్కడ ఖచ్చితంగా స్టార్టింగ్ రాయాలి. చూడండి, ఈ ఐదర్ ఆర్ అనేది ఎక్కడైనా మిడిల్ లో ప్లేస్ చేయగలరేమో చూడండి అమ్మా. చేయలేము, బికాస్ ఇట్ షుడ్ బి రిటర్న్ ఇన్ ద స్టార్టింగ్ ఆఫ్ ద సెంటెన్స్. మా అమ్మ లేకుంటే మా నాన్న ఎవరో ఒకరు నన్ను బజార్కి అయితే తీసుకెళ్తారు. ఓకే, దట్ ఈస్ అబౌట్ ఐదర్ ఆర్. ఇప్పుడు మనము నైదర్ నార్ గురించి చూద్దాం. నౌ విల్ డిస్కస్ అబౌట్ నైదర్ నార్. సేమ్ ఐదర్ ఆర్ లాగే అమ్మా నైదర్ నార్ కూడా. ఇది ఏం పెద్ద కష్టం కాదు, దీని గురించి ఎక్కువ డిస్కస్ చేసేది ఏం లేదు. నైదర్ నార్, ఈ నైదర్ నార్ ఏం లేదమ్మా. నో, నాకు రెండు వద్దు, ఇది వద్దు అది వద్దు అని చెప్పాలి అనుకుంటే నైదర్ నార్ యూస్ చేస్తే సరిపోతుంది. It is used to join two negative alternatives. అంటే ఇప్పుడు మీకు రెండు వద్దమ్మా. ఇప్పుడు మీకు ఉన్న 2 ఆప్షన్స్ లో రెండు వద్దనుకోండి, అలాంటప్పుడు ఐదర్ మై మామ్ ఆర్ మై డాడ్ విల్ టేక్ మీ టు బజార్. వెరీ గుడ్ అమ్మా, వెరీ గుడ్ పార్టిసిపేషన్. ఓకే, ఇప్పుడు రెండు వద్దు అనుకున్నారనుకోండి, అప్పుడు మీరు ఈ నైదర్ నార్ యూస్ చేస్తే సరిపోతుందమ్మా. ఇప్పుడు మీకు టీ ఇష్టం లేదు, కాఫీ ఇష్టం లేదు, రెండు ఇష్టం లేవు. ఇప్పుడు రెండు ఇష్టం లేవు అంటే సహజంగా ఏం చెప్తారు? మీకు టీ వద్దు, కాఫీ వద్దు. ఇప్పుడు ఉన్న కేసు టీ వద్దు, కాఫీ వద్దు. చూడండి, ఐ డోంట్ డ్రింక్ కాఫీ, ఐ డోంట్ డ్రింక్ టీ, ఇవి రెండు నెగిటివా కాదమ్మా? చెప్పేటప్పుడు జాగ్రత్తగా వినండి, సో దట్ మీకు యూస్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఐ డోంట్ డ్రింక్ కాఫీ, ఐ డోంట్ డ్రింక్ టీ. నేను కాఫీ తాగను, టీ తాగను, రెండు తాగను. ఇప్పుడు ఈ రెండు నెగిటివ్ స్టేట్మెంట్స్, పాజిటివ్ స్టేట్మెంట్స్ అమ్మా. అదే ఐ డ్రింక్ కాఫీ, ఐ డ్రింక్ టీ అన్నాను అనుకోండి, కంబైన్ చేయండి అమ్మా అంటే ఈజీగా చెప్తారు. ఐ డ్రింక్ ఐదర్ కాఫీ అయినా తాగుతాను, టీ అయినా తాగుతాను. ఇప్పుడు ఇక్కడ ఏంటి? డోంట్, నో, వద్దు, నో అని చెప్తున్నాం. సో ఇలాంటి కేసెస్, ఇలాంటి నెగిటివ్ ఆల్టర్నేటివ్స్ ని జాయిన్ చేయాలి అంటే నైదర్ నార్ యూస్ చేయాలి. ఇందాక ఎలాగైతే ఐదర్ ఆర్ యూస్ చేసి టూ ఈక్వల్ వాల్యూడ్ స్టేట్మెంట్స్ ని జాయిన్ చేసాము, అలాగే వద్దు, నో అనే చెప్పేటప్పుడు మనము ఈ నైదర్ నోర్ అనేది యూస్ చేయాలి. ఓకేనా? సో ఇప్పుడు ఈ నైదర్ నోర్ యూస్ చేసే ఆన్సర్ రాద్దామమ్మా. ఓకే, ఐ నైదర్, ఓకే, ఐ డ్రింక్. ఇప్పుడు చూడండి, ఇట్లా కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఐ డ్రింక్ నైదర్ కాఫీ, ఐ డ్రింక్ నైదర్ కాఫీ నార్ టీ. కాఫీ తాగను, అలానే టీ తాగుతానంటే టీ కూడా తాగను. బోత్ ఆర్ నో. ఇప్పుడు మీకు ఒక వచ్చే డౌట్, మేడం పైన డోంట్ అన్నారు, నైదర్ ఐ డోంట్ డ్రింక్. యా, ఇది వినండి అమ్మా, ఇదే నేను చెప్తున్నది. దిస్ ఈస్ ద మిస్టేక్ యు మేక్. ఇదే పెద్ద మిస్టేక్ మనం చేసేది. ఏంటయ్యా అంటే
ఇప్పుడు నైదర్ నార్ రాసేటప్పుడు ఈ డోంట్ అనే దాని నీడ్ ఉండదమ్మా. చూడండి ఇదే చిన్న మిస్టేక్ చేస్తాం, అందుకే చెప్తున్నాం. ఈ డోంట్ రాయాల్సిన పని ఉండదు, ఈ నో అని చెప్పాల్సిన పని ఉండదు. మీరు కంబైన్ చేసి రాసేటప్పుడు ఈ నైదర్ నార్ సెంటెన్స్ లో కనిపించినాయి అంటే వాళ్ళకి అవి వద్దు, నో అని. అగైన్ డోంట్ అనేది రాయాల్సిన పని లేదు. ఇంకొకటి ఏంటి అంటే సబ్జెక్ట్ తర్వాత రాయాలమ్మా. నైదర్ ఐ డ్రింక్ కాఫీ నార్ టీ. I drink neither coffee nor tea. Okay, this is the correct way of writing. ఎందుకయ్యా అంటే ఈ ఆల్రెడీ ఈ డోంట్ అనే దాన్ని రిప్లికేట్ చేస్తూ రిప్రజెంట్ చేస్తూనే మనం ఈ నైదర్ నార్ అనేవి రాస్తాము. ఈ నైదర్ నార్ రాసిన తర్వాత ఆ సెంటెన్స్ లో నో నాట్ అనే దాని నెసెసిటీ లేదు. ఐ డ్రింక్ నేను నైదర్ కాఫీ, నో కాఫీ నో టీ అని అర్థం. ఈ నైదర్ ఉంది అంటేనే నెగటివ్, ఆ సెంటెన్స్ నో అని చెప్తున్నది అని అర్థం. ఓకేనా? ఈ నైదర్ రాసిన తర్వాత డోంట్ అనేది రాయాల్సిన పని లేదమ్మా. ఇది సహజంగా అందరం, ఈవెన్ సమ్ టైమ్స్ ఇది తెలియక ముందు నేను చేసిన మిస్టేక్ కూడా అదే అమ్మా. సో ఎవ్వరు పర్ఫెక్ట్ కాదు. సో డోంట్ గెట్ వరీడ్. కొన్ని ఎగ్జాంపుల్స్ ప్రాక్టీస్ చేద్దాం, తెలుస్తుంది. మళ్ళీ చెప్తున్నాను, ఈ నైదర్ నార్ యూస్ చేసినప్పుడు ఆ సెంటెన్స్ లో నాట్ యొక్క నీడ్ అనేది ఉండదు. ఇప్పుడు ఇప్పుడు చెప్పేటప్పుడు ఏం చెప్పాను? ఐ డోంట్ డ్రింక్ కాఫీ, ఐ డోంట్ డ్రింక్ టీ. ఇవి 2 సెంటెన్సెస్ ఆర్ 2 ఫ్రేజెస్, 2 క్లాజెస్. ఈ రెండింటిని కంబైన్ చేస్తూ యూస్ చేసే కంజంక్షన్ ఏంటి ఇక్కడ? నైదర్ నార్. అర్థమైందమ్మా? కొన్ని ఎగ్జాంపుల్స్ ప్రాక్టీస్ చేద్దాం, మీకే అర్థమవుతుంది. ఇక్కడే చూడండి, లాస్ట్ లో కాఫీ టీ చెప్పా కదా. ఇక్కడ మెయిన్ థీమ్ ఏంటి? కాఫీ వద్దు, టీ వద్దు అని కదా. సో అక్కడ అవి రాసాము. వెరీ గుడ్, ఫైన్. ఇప్పుడు నేను ఇంకొక టూ సెంటెన్సెస్ రాస్తాను. ట్రై చేయండి అమ్మా. ట్రై టిల్ యూ గెట్ సక్సీడ్. అంతే, ఏమి భయం ఏం లేదు. తప్పు చేసాం, అయ్యో మేడం మేము తప్పు చేసాం, ఇంకా పార్టిసిపేట్ చెయ్యము అనేది అనద్దు. పార్టిసిపేట్ చేయండి. మోర్ పార్టిసిపేషన్ గివ్స్ యూ బెస్ట్ రిజల్ట్. రాస్తున్నాను. వన్ మోర్ ఎగ్జాంపుల్. John did not go to the party. చూడండి, ఫాస్ట్ గా ఆన్సర్ ఇవ్వాలి, తప్పైనా కరెక్ట్ అయినా. John did not go to the party. Sunny did not go to the party. ఇప్పుడు ఇక్కడ ఎవరిని జాయిన్ చేయాలి అనేది ఆలోచించుకోండి అమ్మా. ఏ పార్ట్ ఆఫ్ ద సెంటెన్స్ కామన్ ఉంది, ఏ పార్ట్ ఆఫ్ ద ఇప్పుడు ఉన్న సెంటెన్స్ మొత్తంలో ఏది కామన్ గా ఉన్నది, ఆ కామన్ గా ఉన్నదాన్ని సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా రాయాలి. మారిన వాళ్ళని కంజంక్షన్ తో కలపాలి. ఎప్పుడైనా అంతే, మా కంజంక్షన్ 2 సెంటెన్సెస్ ని కలపాలి అన్నప్పుడు అందులో కలపాల్సిన పార్ట్ ఏది అనేది జడ్జ్ చేసుకోండి. ఇక్కడ ఏం చెప్పాను? జాన్ పార్టీకి వెళ్ళలేదు, సన్నీ కూడా పార్టీకి వెళ్ళలేదు. డిడ్ ప్లస్ గో, అప్పుడు ఏం రాయాలి? ఇది జడ్జ్ చేసుకోండి ఫస్ట్. ఇప్పుడు ఇది నేను మీకు అర్థమయ్యేలా రాస్తాను, తర్వాత మీరు ట్రై చేయండి అమ్మా. ఓకే, చూడండి. ఇప్పుడు నేను ఏమంటా, వీళ్ళిద్దరిని నేను కలపాలి కదా. సో వీళ్ళిద్దరిని కొంచెం సేపు పక్కన పెడతాను. ఇది నెగిటివ్ స్టేట్మెంట్ కదా, ఇది ఒక నెగిటివ్ స్టేట్మెంట్. ఎలా కలపాలి అనేది చెప్తున్నానమ్మా. ఎందుకంటే అంటే మీకు సెంటెన్స్ కరెక్షన్ లో వస్తుంది, అప్పుడు మీరు తప్పు చేయకూడదు. సో దట్ ప్రతి పాయింట్ లైన్ బై లైన్ చెప్తున్నారు. వెరీ గుడ్, సూపర్. 973515, యువర్ ఆన్సర్ ఇస్ పర్ఫెక్ట్లీ కరెక్ట్. బట్ ఎ స్మాల్ మిస్టేక్, ఒక చిన్న మిస్టేక్ ఉందమ్మా, చెప్తాను చూడండి. డోంట్ ఫీల్ బ్యాడ్. అయ్యో నేను తప్పు చెప్పాను అని బాధపడద్దు. యూ డిడ్ ఎ వెరీ గుడ్ జాబ్. పార్టిసిపేషన్ ఇస్ ఫస్ట్. పార్టిసిపేట్ చేసావునా పక్కా. ఓకే, ఇప్పుడు ఆ చిన్న మిస్టేక్ ఏంటో చెప్తాను, అది రెక్టిఫై చేసుకో. ఇప్పుడు ఏంటి ఇక్కడ అంటే కలపాల్సిన పార్ట్ ఏంటమ్మా? ఈ జాన్ అండ్ సన్నీ వీళ్ళిద్దరిని కలపాలి. కానీ ఇక్కడ ఇది ఒక నెగటివ్ సెంటెన్స్, ఇది ఒక నెగటివ్ సెంటెన్స్. ఈ నైదర్ నార్ యూస్ చేసేటప్పుడు మనం రాసే సెంటెన్స్ అనేది నెగటివ్ లో ఉండకూడదు. ద సెంటెన్స్ షుడ్ బి ఇన్ ద పాజిటివ్. వెరీ గుడ్, ఏపీఎంఎస్ న్యూజెండ్లా. సో మీరు చెప్పిన ఆన్సర్ వెరీ గుడ్, బట్ చిన్న మిస్టేక్. ఇప్పుడు మనం చెప్పుకోలేదమ్మా, టెన్సెస్ వరకు వెళ్ళలేదు కాబట్టి సహజంగా చేసే చిన్న తప్పే అది. నేను చెప్తాను, ఇప్పుడు నెక్స్ట్ క్లాసెస్ లో మార్చుకోండి.
వెరీ గుడ్, వెరీ గుడ్, యు ఆర్ డూయింగ్ వెరీ గుడ్ జాబ్. నైదర్ జాన్ నార్ సన్నీ, వెరీ గుడ్, వెరీ గుడ్. ఇక్కడ చూడండి, ఈ చిన్న మిస్టేక్ చేశారమ్మా. నేను ఇందాక చెప్పాను ఐదర్ ఆర్ లో ఫస్ట్ ఐదర్ రావాలి తర్వాత ఆర్ రావాలి అని. నైదర్ నార్ లో కూడా అంతే, ఫస్ట్ నైదర్ రావాలి తర్వాత నార్ రావాలి. సరే, ఇప్పుడు నేను చెప్తున్నా, మీరు అందరు చేసిన మిస్టేక్ ఏంటో. అందరూ చేసింది అదే అమ్మ, ఒకటే మిస్టేక్. ఎప్పుడైనా గుర్తు పెట్టుకోండి, సెంటెన్స్ లో డిడ్ వచ్చి తర్వాత V1 ఫస్ట్ ఫార్మ్ ఆఫ్ వర్బ్ వచ్చింది అంటే, వెన్ యూర్ రైటింగ్ పాజిటివ్ సెంటెన్స్, ఇదేంటమ్మా నెగటివ్ సెంటెన్స్, డిడ్ నాట్, నో కదా. ఈ డిడ్ ప్లస్ V1 ఇక్కడ రాస్తున్నాను చూడండి, ఈ డిడ్ ప్లస్ V1 అనేది V2 గా మారిపోతుంది. ఈ డిడ్ ని V1 ని తీసేసి మనము V2 ఫామ్ రాయాలి. ఈ V1 కి ఉన్న V2 ఫామ్ రాయాలి. ఈ V1 కి గో కి సెకండ్ ఫార్మ్ ఆఫ్ వర్బ్ ఏంటి, మీకు వర్బ్స్ క్లాసెస్ లో చెప్పారు, V1 V2 V3 V4 అని. V1 V2 V3 V4 అని గుర్తున్నదమ్మా. ఈ ఇందులో V2 ఫామ్ చెప్పండి నాకు. ఈ గోకి V2 ఫామ్ ఏంటి చెప్పండి. గోకి V2 ఫామ్ వచ్చేటప్పటికి వెంట్. ఇప్పుడు మనం రాయాల్సిన సెంటెన్స్ అనేది పాజిటివ్ లా ఉండాలి. డిడ్ నాట్ ని మార్చేసి నేనేం రాశాను, డిడ్ ఈ నాట్ అనేది తీసేసి డిడ్ గో అనేది ఎలా మారింది నాకు, వెంట్ గా మారింది. వెంట్ గా మారింది. వెరీ గుడ్, వెరీ గుడ్. సార్ MTK 9666, వెరీ గుడ్, వెరీ గుడ్. ఎస్, APSWRS కుప్పం, యూ గివెన్ ద కరెక్ట్ ఆన్సర్. బట్ ఇక్కడ ఎండ్ తో కాదమ్మా జాయిన్ చేసింది, వాళ్ళిద్దరూ వెళ్ళారు అని చెప్పడం లేదు నేను. వాళ్ళిద్దరూ వెళ్ళలేదు, ఇద్దరు వెళ్ళలేదు. ఈ డిడ్ ని గోని మార్చి వెంట్ అనేది రాసాము, వెంట్ టు ద పార్టీ, ఇంతవరకు కరెక్ట్. కానీ ఇద్దరు వెళ్ళలేదు అని చెప్పడానికి నేను యూజ్ చేయాల్సిన కన్వెన్షన్ ఏంటి, నైదర్ నార్. అప్పుడు ఏమి రాయాలి అంటే నైదర్ జాన్ నార్ సన్నీ. అర్థమైందా మీరు చేసిన మిస్టేక్ ఏంటో ఇప్పుడు అందరికి. ఈ డిడ్ ప్లస్ V1 ఉన్నప్పుడు దాన్ని V2 గా మార్చి రాయాలమ్మా. ఇదే మీరు చేసిన చాలా అంటే చాలా చిన్న మిస్టేక్. ఇప్పుడు మనకు అది చిన్న మిస్టేకే, కానీ ప్రాక్టీస్ మీద ఆ చిన్న మిస్టేక్ కూడా ఉండకూడదు. ఎందుకంటే కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్ లో ఇదే మెయిన్ పార్ట్. మీకు 1 మార్క్ కి సెంటెన్స్ ఇచ్చారమ్మా, ఈ జాన్ డిడ్ నాట్ గో టు ద పార్టీ, సన్నీ డిడ్ నాట్ గో టు ద పార్టీ, కంబైన్ దీస్ 2 సెంటెన్సెస్ యూజింగ్ నైదర్ నార్ అంటారు. అప్పుడు మీరు నైదర్ జాన్ నార్ సన్నీ గో టు ద పార్టీ అని రాసి మేడం మేము కరెక్ట్ రాసి వచ్చామనుకుంటారు. కానీ చూడండి, ఇక్కడ గో కాదు వెంట్. సో దీంతో మీ సెంటెన్స్ అంతా ఏమైపోతుంది, రాంగ్ అయిపోతుంది. ఓకేనా, అర్థమైందమ్మా నేనేం చెప్పాలనుకున్నానో. ఇంకోటి ఎగ్జాంపుల్ ఇస్తాను, నాకు ఆన్సర్ చెప్పాలి. స్లోగా నేర్చుకుంటున్నామంటే మనం ఏదో తప్పైపోయాం, మనం స్లో లెర్నర్స్ అని కాదమ్మా. స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్. టార్టీస్ మనకి తెలుసు, కుందేలు తాబేలు కదా, ఎవరు గెలిచారు, చిన్న గెలిన తాబేలే గెలిచింది కదా. అలాగే ఇదిగో చూడండి, ద విండ్ డిడ్ నాట్, సేమ్ అదే మోడల్లో ఇస్తున్నానమ్మా, సో దట్ మీకు అర్థం అవుతుందని, అంతకంటే ఏం లేదు. సో ఇవాళ ఈ 2 కంజంక్షన్స్ గురించి తెలుసుకున్నాం, నాట్ ఏ ప్రాబ్లం. నెక్స్ట్ క్లాస్ లో ఇంకో 2 గురించి తెలుసుకుందాం. The wind did not stop the match. The rain did not stop the match. మ్యాచ్ ఆడిపోవడానికి, మ్యాచ్ అంటే ఎవరికి ఇష్టం ఉండదమ్మా, అందరికీ ఇష్టం, అందరం ఇంట్రెస్ట్ గా చూస్తాము. సో ఇప్పుడు ఏంటి, మ్యాచ్ ఆడిపోవడానికి కారణం, ఒకడు వచ్చి ఏమంటాడు, బాగా గాలి దుమారం వచ్చింది అందుకోసం మ్యాచ్ ఆడిపోయింది అంటాడు. ఒకడు వచ్చి బాగా వాన కొట్టింది, అసలు వాళ్ళిద్దరూ చూడలేదు, టీవీలో మ్యాచ్ జరిగేటప్పుడు మ్యాచ్ ఆడిపోవడానికి కారణం ఏంటి అనేది వాస్తవానికి వాళ్ళిద్దరూ చూడలేదు, నిజానికి ఇద్దరు చూడలేదు, కానీ ఇద్దరు వచ్చి 2 మాటలు చెప్తున్నారు. మ్యాచ్ ఎందుకు ఆడిపోయిందంటే వాన పడ్డం వల్ల ఆడిపోయిందని ఒకడంటాడు, బాగా గాలి దుమారం వచ్చింది అందుకని ఆడిపోతాడు. ఇంకొక ఇద్దరు వచ్చి ఏం చెప్తారు, వాన వల్ల మ్యాచ్ ఆడలేదు, ద విండ్ డిడ్ నాట్ స్టాప్ ద మ్యాచ్, గాలి మ్యాచ్ నాపేయలేదు. ఇంకొకటి వచ్చి ఏం చెప్తాడు, వాన మ్యాచ్ నాపేయలేదు అంటాడు. ఇంకొకటి వచ్చి 2 కలిపి చెప్తాడు, ఏమని చెప్తాడో చూద్దాం.
neither the wind nor the rain stopped the match. Very good answer. 973515 and APMS న్యూస్ అండ్ లా. వెరీ గుడ్ అమ్మా. ఇప్పుడు మీకు అర్థమైంది కదా. సో డిడ్ వచ్చినప్పుడు ఖచ్చితంగా దీనికి V2 ఫామ్ రాయాలి. ఎస్ఆర్ ఐజెడ్ 65 గో వెంట్ గాన్. వెరీ గుడ్. వీ హ్యావ్ మూవ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ మూవ్ అయ్యామమ్మా. సో యువర్ ఆన్సర్ ఇస్ వెరీ గుడ్ పార్టిసిపేషన్. ఆన్సర్ రాస్తున్నాను చూడండి. నైదర్ ద విండ్ nor the rain stopped the match. అర్థమైందమ్మా. వెరీ గుడ్ సూపర్. సో ఇప్పుడు మీకు అర్థమైంది నైదర్ నార్త్ తో ఎలా కంబైన్ చేసి రాయాలి అని. నైదర్ నార్త్ తో ఎలా రాయాలి అనేది మీకు క్లియర్ గా అర్థమైంది. ఇంకొక ఎగ్జాంపుల్ ప్రాక్టీస్ చేద్దామా? ఇవాళ క్లాస్ లో నైదర్ నార్త్ తో క్లాస్ అని చేద్దాము, లేకుంటే బట్ అండ్ ఎండ్ కూడా చూద్దామా? నైదర్ ద విండ్ నార్ ద రెయిన్ హెడ్ స్టాప్డ్ ద మ్యాచ్. ఆరవ రమణయ్య ఎస్ఆర్ ఐజెడ్ 65A. వెరీ గుడ్. నైదర్ ద విండ్ నార్ ద రెయిన్ స్టాప్డ్ ద మ్యాచ్. ఓకే, చలో వన్ మోర్ ఎగ్జాంపుల్. సే మనము ఈ ఇంగ్లీష్ క్లాసెస్ కంప్లీట్ అయిపోయే లోపల, ఈ అకాడమిక్ ఇయర్ కంప్లీట్ అయిపోయే లోపల మీకు మినిమం టు మినిమం ఒక పారాగ్రాఫ్ అనేది వితౌట్ మిస్టేక్స్ రాయడం అయితే రావాలమ్మా, పక్కా. ఓకేనా? ఓకే. నైదర్ ద రెయిన్ నార్ ద విండ్ స్టాప్డ్ ద మ్యాచ్. ఇప్పుడు కరెక్షన్ ఆఫ్ ద సెంటెన్సెస్ కాదమ్మా. ఇప్పుడు నేను ఇస్తుంది జంబుల్డ్ సెంటెన్సెస్, అంటే తికమతగా ఇస్తాను సెంటెన్స్, కరెక్ట్ గా రాయాలి. వెరీ గుడ్. ఓకే, అదొక ఎగ్జాంపుల్ చేసి మనం ఇవాళ క్లాస్ ని ఎండ్ చేద్దాం. ఓకే, సెంటెన్స్ మిడిల్ లో క్యాపిటల్ రాశానని అనుకోవద్దమ్మా, ఎందుకంటే ఫ్రాన్స్ అనేది ప్రాపర్ నౌన్స్ షుడ్ బి రిటర్న్ ఇన్ ది క్యాపిటల్స్ ఓన్లీ. ఓకే, చూడండి అమ్మా. నార్ ఫ్రాన్స్ gone to the quarter last year finals, neither Italy has. ఇప్పుడు ఇక్కడ ఏంటి, ఇటలీ కానీ ఫ్రాన్స్ కానీ రెండు కంట్రీస్ క్వార్టర్ ఫైనల్స్ కి వెళ్ళలేదు. ఇది లాస్ట్ ఇయర్ క్వార్టర్ ఫైనల్స్ కి రెండు దేశాలు వెళ్ళలేదు అని చెప్పాలి. ఈ ఒక్కడానికి ఆన్సర్ ఇచ్చేయండమ్మా. వి విల్ కన్క్లూడ్ అవర్ క్లాస్. ఓకేనా? Nor France gone to the quarter last year finals, neither Italy has. చెప్తున్నారా? ఆన్సర్ కోసమే వెయిట్ చేస్తున్నానమ్మా. మీ ఆన్సర్ చూసి క్లాస్ ఎండ్ చేద్దాం. ఓకేనా? APSWRS కుప్పం, neither the wind nor rain stopped the match. వెరీ గుడ్ అమ్మా, వెరీ గుడ్. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ కి వచ్చామమ్మా. చూడండి. Nor France gone to the quarter last year finals, neither Italy has. ఇంకొక 30 సెకండ్స్ వెయిట్ చేస్తానమ్మా, తర్వాత ఆన్సర్ రాసేస్తాను. Nor France gone to the quarter last year finals, neither Italy has. ఇప్పుడు చూడండి,
రెండిటి మధ్య కంపారిజన్ మనకి అదేంటో కూడా వాళ్ళే ఇచ్చేసారు. సో విల్ గో విత్ ద ఆన్సర్. ఫస్ట్ ఏం రావాలి, నైదర్ నార్ లో నైదర్ రావాలి అన్నాను. సో నైదర్ ఎక్కడుందో చూడండి. ఫస్ట్ నైదర్ ఎక్కడుందో చూడండి. వన్ ఆఫ్ దెమ్ హ్యావ్ గివెన్, వన్ ఆఫ్ యూ హ్యాస్ గివెన్ ద ఆన్సర్. లెట్స్ సీ వాట్ ఈస్ ద ఆన్సర్. వెరీ గుడ్, వెరీ గుడ్. ఆరవ రమణయ్య. Neither France nor Italy gone to the quarterfinals. ZPZ High School, Rajampet. Very good, Amma. Neither France nor Italy has gone. He has అనేది కూడా రాయాలండి. Has gone to the quarterfinals. Very good. Sir IZ65A. Neither Italy nor France has gone to the. ఇక్కడ చూడండి, హ్యాస్ గాన్ టు ద క్వార్టర్ ఫైనల్స్ లాస్ట్ ఇయర్. యాజర్ IZ65A రెండు రివర్స్ రాశారు చూడండి. నేను ఆన్సర్ రాస్తున్నాను చూడండి అమ్మ. నైదర్ నార్ లో నైదర్ రావాలి ఫస్ట్. సో నైదర్ ఎక్కడుంది, ఇక్కడ ఉంది. నైదర్ ఇటలీ. నైదర్ తర్వాత ఏం రావాలి, నార్ రావాలి. నైదర్ ఇటలీ నార్ ఫ్రాన్స్. తర్వాత వర్బ్ రావాలి. వర్బ్ ఏంటి, హ్యాస్. హ్యాస్ తర్వాత గాన్ టు ద క్వార్టర్ ఫైనల్స్ లాస్ట్ ఇయర్. ఓకే నమ్మా, డన్. దిస్ ఈస్ యువర్ ఆన్సర్. వెరీ గుడ్, వెరీ గుడ్ పార్టిసిపేషన్. యూ హ్యావ్ డన్ ఎ గ్రేట్ జాబ్. అందరు చాలా బాగా పార్టిసిపేట్ చేశారమ్మా. సో దట్ ఈస్ ఫర్ టుడేస్ క్లాస్. ఇవాళ క్లాస్ మనకి నైదర్ నార్ ఐదర్ ఆర్ గురించి తెలుసుకున్నాం. హోప్ మీరు ఇందులో ఏమి తప్పు చేయరు అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఈ నైదర్ నార్ ఐదర్ ఆర్ యూజ్ చేయడంలో. నైదర్ ఇటలీ నార్ ఫ్రాన్స్ హ్యాస్ గోన్ టు ద క్వార్టర్ ఫైనల్స్ లాస్ట్ ఇయర్. వెరీ గుడ్. లాస్ట్ ఇయర్ క్వార్టర్ ఫైనల్స్ కాదమ్మా, టు ద క్వార్టర్ ఫైనల్స్ లాస్ట్ ఇయర్. క్వార్టర్ ఫైనల్స్ అనేది ముందు రావాలి. మనం సహజంగా ది లాస్ట్ ఇయర్ ఫైనల్స్ అట్లా అంటాం కాదు. ది లాస్ట్ ఇయర్, ది క్వార్టర్ ఫైనల్స్ లాస్ట్ ఇయర్. లేకపోతే లాస్ట్ ఇయర్ అనేది ముందైనా రాయొచ్చు. లాస్ట్ ఇయర్ నైదర్, లాస్ట్ ఇయర్ అనేది స్టార్టింగ్ లో కూడా రాయొచ్చు. లాస్ట్ ఇయర్ నైదర్ ఇటలీ నార్ ఫ్రాన్స్ హెస్ గోన్ టు ద క్వార్టర్ ఫైనల్స్ అని కూడా రాయొచ్చు. కానీ లాస్ట్ ఇయర్ క్వార్టర్ ఫైనల్స్ అనేది రాయకూడదమ్మా. ఓకేనా? That is for your today's class about the correlative conjunctions neither nor either or. Okay, we will continue in the next class amma. Next class lo malli kaluddam. Appudu ఇంకో రెండు correlative conjunctions గురించి తెలుసుకుందాం. ఓకేనా? థ్యాంక్ యూ మా, థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే, హ్యావ్ ఎ గ్రేట్ టైం. జై విద్యాశక్తి, జై హింద్, జై భారత్.